శారీరక మానసిక వికాసంతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆత్మరక్షణకు దోహదపడే మార్షల్ ఆర్ట్స్ లో గత 2 దశాబ్దాలకు పైగా శిక్షణ ఇస్తూ వేలాది మంది విద్యార్థుల శారీరక మానసిక ఫిట్నెస్ కు తోడ్పాటునందించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని సుమన్ చోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ కేంద్రం మొదలైంది. సుమన్ చోటోకాన్ కరాటే అకాడమీ వ్యవస్థాపకులు మాస్టర్ బూడిద సైదులు ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన కరాటే కోచ్ భానావత్ రామకృష్ణ నాయక్ పర్యవేక్షణలో స్థానిక హౌసింగ్ బోర్డ్ నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో వేసవి కరాటే శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. హౌసింగ్ బోర్డ్ పరిసర ప్రాంతాల నుండి పలువురు విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా ఈ శిక్షణ తరగతుల్లో చేరి కరాటే విద్యలో తర్ఫీదు పొందుతున్నారు. ఈ సందర్భంగా సుమన్ చోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా చీఫ్ మాస్టర్ బూడిద సైదులు, కరాటే కోచ్ భానావత్ రామకృష్ణ నాయకులు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఒక ప్రాచీన యుద్ధ కళ అని తెలిపారు. సినీ హీరో కరాటే మాస్టర్ సుమన్ లాంటి ఎందరో కృషి వల్ల ఆ ప్రాచీన యుద్ధ కళ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. పిల్లల ఫిట్నెస్ కు మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. కరాటే, జూడో, టైక్వాండో, కుంగ్ఫూ విద్యల్లో శిక్షణ పొందడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మేలు చేయటమే కాక శరీరం, మెదడు చురుకుగా ఉంటాయన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందే చిన్నారులు క్రమశిక్షణతో మెలగడంతో పాటు ఇతరులతో ఎలా మెలగాలి, అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై అవగాహన కలుగుతుందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసంతో ఉండటమే కాక ఆకతాయిలను ఎదుర్కొనేందుకు అవసరమైన సామర్థ్యం కూడా ఏర్పడుతుందన్నారు. ప్రతి తల్లిదండ్రి కూడా ఈ విషయాలు గుర్తించి వేసవి సెలవులను వృధా చేయకుండా తమ పిల్లలకు కరాటేలో శిక్షణ ఇప్పించాలని వారి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గత 26 సంవత్సరాల నుంచి మన మిర్యాలగూడ పట్టణంలో సుమన్ చోటోకాన్ కరాటే అకాడమీ స్టార్ట్ చేసి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతో మంది పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన నవజ్యోతి స్కూల్ ఆవరణంలో సమ్మర్ క్యాంప్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. సమ్మర్ క్యాంప్ శిక్షణ పొందిన విద్యార్థులకు లాస్ట్ 45 డేస్ తర్వాత స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. సరికొత్త శిక్షణ కేంద్రాలు స్టార్ట్ అయ్యాయి. గత 4-5 ఇయర్స్ కంటే ఈ ఇయర్ ప్రతి సంవత్సరం లాగానే పేరెంట్స్ అందరూ డిఫరెంట్ గా న్యూ కోర్స్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్తున్నారు. సుమన్ చోటోకాన్ అకాడమీ సరికొత్త శిక్షణతో ముందుకొచ్చింది. ప్రతి ఒక్క విద్యార్థులు కంపల్సరీగా ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ నేర్చుకోవాలి. చాలా మంది పేరెంట్స్ పిల్లలందరికీ కూచిపూడి, భరతనాట్యం నేర్పియాలని అనుకుంటున్నారు. కూచిపూడి, భరతనాట్యం కాదు, కరాటే నేర్చుకోవాలి. నేటి సమాజంలో మహిళల మీద జరుగుతున్న అనేకమైన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క బాలికలు కూడా ఈ కరాటే అనే శిక్షణ ఈ సమాజంలో చదువు ఎంత ఇంపార్టెంటో మార్షల్ ఆర్ట్స్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సుమన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకు దేవుడు ఇచ్చిన ఆయుధాలు ఒక హెడ్, ఎల్బో, ఈ పంచెస్. నేను నేర్చుకుంటే మా గురుగారు నేర్చుకునేటప్పుడు ఐస్ బ్రేక్ చేయడం హెడ్తో కానీ,
పంచ్ బ్రేక్ చేయడం కానీ ఎల్బోతో కొట్టడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు సమాజం ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళాలంటే వెహికల్లో వెళ్ళడం కానీ అక్కడ అయిపోగానే మళ్ళీ వెహికల్లో తిరగడం కానీ మినిమం పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్, బాడీ ఫిట్నెస్, మైండ్ మెంటాలిటీ కానీ ఫిజికల్ కానీ కంపల్సరీ ఉండాలని మేము గత 20 years నుంచి ప్రతి డోర్ టు డోర్ ప్రతి సుమన్ గారు వచ్చినప్పుడు కూడా ప్రతి పిల్లలు కూడా పాంప్లెట్తో సహా ఇచ్చి చేస్తున్నాము. మరి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కరాటే నేర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ ఒక శుభవార్త అనుకోవాలి. ఎందుకంటే సమ్మర్లో పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ బయట తిరగకుండా కానీ ఈ చెరువులకు పోవటం అటు పోవటం ఇటు పోవటం కూడా దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బయట తిరిగే టైం ఇవ్వకుండా ఈ కరాటే శిక్షణలో జాయిన్ చేస్తే ఇటు వాళ్ళకు విద్య నేర్చుకున్నట్టు ఉంటుంది, అటు ఉపయోగపడుతుంది, వాళ్ళకు మైండ్ షార్ప్నెస్ కానివ్వండి, ఆత్మరక్షణ కానివ్వండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించుకోవాలి. ఎందుకంటే మరి మన మిర్యాలగూడ పట్టణంలోనే ఇప్పుడు కొత్తగా సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అన్నయ్య సుమన్ గారు ఆశీస్సుల తోటి మరి ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్లాసు జరగడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రామకృష్ణ మరి మంచి పిల్లల్ని తయారు చేయడంలో కానీ మంచి శిక్షణ ఇవ్వటంలో కానీ మన మిర్యాలగూడ పట్టణంలోనే కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ముందున్నాడు. మరి అందరికీ క్రమశిక్షణతోటి మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అది గర్ల్స్ స్కూల్ కానివ్వండి, మామూలు జనరల్ స్కూల్ కానివ్వండి, అన్ని స్కూళ్ళల్లో ఎంతో క్రమశిక్షణగా విద్య నేర్పే వ్యక్తి రామకృష్ణ. మరి అలాంటి వ్యక్తి దగ్గర నేర్చుకుంటే కూడా పిల్లలకు ఇటు డిసిప్లిన్ కానివ్వండి, అటు విద్య కానివ్వండి చాలా చక్కగా వాళ్ళు తయారవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఏదో చెప్తున్నారు పోతున్నారని కాకుండా ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ మార్షల్ ఆర్ట్స్లో ఏదో ఒక మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, కుంపు కానివ్వండి, మీ ఇష్టం, మీకు ఎవరు కరాటే మాస్టర్ నచ్చితే ఎక్కడ శిక్షణ బాగుందనిపిస్తే అక్కడ జాయిన్ చేసి ఖచ్చితంగా మీరు ఈ సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇందాక రామకృష్ణ చెప్పినట్టు మన భారతదేశంలో మహిళల పైన మనము ఎన్ని చట్టాలు వచ్చినా ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నా సరే మహిళల పైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే తమను కాపాడుకునేటానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు గమనించి మరి మహిళలను కూడా శిక్షణ పంపించారు. మరి మహిళలు అంటే ఇంట్లో పని చేసుకోవటము ఇది అది అని చెప్పేసి ఎంతసేపు ఆ విధంగానే ఆలోచిస్తారు. మరి ఈ రోజుల్లో మరి మగవాళ్ళకు తీసుకోకుండా కూడా మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మరి తల్లిదండ్రులు కూడా అందరూ విద్యావంతులే ఉన్నారు. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేసి వాళ్ళని కూడా ముందుకు పంపించేసి అన్ని విద్యతో పాటు కరాటే మార్షల్ ఆర్ట్స్ కూడా కంపల్సరీ అవసరమని గుర్తించి కరాటే నేర్చుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ నిదానంతో ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే